ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి వేరియబుల్స్ అంటే ఏంటి, అలాగే వేరియబుల్స్ మనం సి లాంగ్వేజ్ లో ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం అన్నది అయితే ఈ వీడియో టాపిక్. సో వేరియబుల్స్ అంటే లేదు ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక స్టోరేజ్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయాలనుకున్నప్పుడు సి లాంగ్వేజ్ లో మనం వేరియబుల్స్ అయితే యూస్ చేస్తాము. అండ్ ఈ వేరియబుల్స్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, అలాగే వేరియబుల్స్ లో ఎలాంటి డేటాని మనం స్టోర్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ ఇంట్ అనమాట. ఇంటీజర్ అంటే హోల్ నెంబర్స్, అంటే మనకి 1 2 3 అట్లా ఉంటాయి కదా, ఆ నెంబర్స్ మాత్రమే మనం అయితే స్టోర్ చేసుకోగలం అనమాట ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ లో. నెక్స్ట్ వచ్చి ఫ్లోట్ మీన్స్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, అంటే 19.99. సో మన పాయింట్స్ లో ఉంటాయి కదా, సో ఆ నెంబర్స్ అయితే ఫ్లోట్ వేరియబుల్స్ లో మనం స్టోర్ చేయగలం. అలాగే క్యార్ మీన్స్ క్యారెక్టర్స్ అనమాట, అంటే ఆల్ఫాబెట్స్ అనమాట, ఏబిసి అట్లాగా. ఇదంతా కూడా మీకు ఇంట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, క్యార్ అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మీకు అంత అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి ఒక వీడియో చేస్తాను. ఇవన్నింటినీ మనం డేటా టైప్స్ అంటాం అనమాట. ఎందుకంటే డేటా టైప్స్ లేని మన వేరియబుల్స్ రాయలేము. మనం డేటా టైప్స్ తీసుకొని వేరియబుల్స్ లేకుండా కూడా మనం డేటా టైప్స్ ని ఉపయోగించుకోలేము అనమాట. రెండు కనెక్ట్ అయ్యే ఉంటాయి అనమాట. మీరు ఒకటి యూస్ చేయాలంటే ఒకటి ఖచ్చితంగా కావాల్సిందే, కాబట్టి రెండు చాలా ఇంపార్టెంట్, వేరియబుల్స్ డేటా టైప్స్. ఇప్పుడు మీకు తెలిసింది కదా, సో వేరియబుల్స్ అంటే ఒక కంటైనర్ అనమాట. లైక్ అంటే ఏదైనా ఒక డేటాని వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. ఆ వేరియబుల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటీజర్ ని స్టోర్ చేసుకుంటది, ఇంకోటి ఫ్లోట్, ఒకటి క్యారెక్టర్స్. ఇట్లా డిఫరెంట్ వేరియబుల్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆ వేరియబుల్ ఏ టైప్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఒక డేటా టైప్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్, అంటే మనం మన వేరియబుల్ కి ఏదైనా ఒక నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి ఆ నేమ్ ని ఏదైనా ఇవ్వచ్చు, అంటే దానికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ రూల్స్ అనేది లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు వేరియబుల్ మనం ఇప్పుడు డేటా టైప్ ఇచ్చాము, వేరియబుల్ నేమ్ ఇచ్చాము, ఈక్వల్ టు వాల్యూ. మనం ఏ వాల్యూని అయితే మనం ఈ వేరియబుల్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాం ఆ వాల్యూ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చాను, అంటే ఇది ఇంటీజర్ వేరియబుల్ అని అర్థం. అంటే ఈ వేరియబుల్ లో ఓన్లీ మన ఇంటీజర్ అంటే నెంబర్ స్టోర్ చేసుకోవాలి. మై నమ్ అనే ఒక వేరియబుల్ నేమ్ అయితే క్రియేట్ చేశాను, ఈక్వల్ టు 15 అని ఇచ్చాను. అంటే 15 అనే నెంబర్ దీంట్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఈక్వల్ టు పెట్టాలంటే మనం అసైన్ చేసాం అనమాట. మీరు ఫస్ట్ వేరియబుల్ ని డిక్లేర్ చేసి తర్వాత మీరు వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్ గా డిక్లేర్ చేసేసాం, అలాగే అసైన్ కూడా చేసేసాం అనమాట. సో డిక్లరేషన్ మీన్స్ మీరు వేరియబుల్ అయితే క్రియేట్ చేశారు, దానికి ఎలాంటి వాల్యూని యాడ్ చేయలేదు. ఇది ఈ లైన్ లో. ఇప్పుడు నేను ఇంట్ మై నమ్ అని సెమీకాలన్ ఇచ్చేసా, అంటే ఇంటీజర్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ అయింది, కానీ ఆ వేరియబుల్ లో ఎటువంటి వాల్యూ లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు. తర్వాత నేను ఏం చేశాను, ఇంకొక లైన్ లో మై నమ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చాను. సో మై నమ్ ఈక్వల్ టు 15 అంటే ఆ వేరియబుల్ కి నేను 15 యాడ్ చేస్తున్నాను. మీరు ఇలా ఒక్క లైన్ లోనే యాడ్ చేయొచ్చు, లేదా ఇలా 2 లైన్స్ లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా చేసిన రెండు ఒకటే అనమాట. సో నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్దాం. ప్రింట్ ఫంక్షన్స్ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, జావా, పైథాన్, C++ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సి లాంగ్వేజ్ లో ప్రింట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ ఎఫ్ మైనమ్ సెమీకాలన్ పెట్టాను, నాకు ఎటువంటి అవుట్పుట్ రాదనమాట. సో ఎందుకు రాదు అవుట్పుట్ అంటే నేను ఈ వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ వేరియబుల్ లో ఉన్న 15 అనేది ప్రింట్ అవ్వాలి, కానీ నాకు 15 ప్రింట్ అవ్వదు అనమాట. ఎందుకు ప్రింట్ అవ్వదు అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అయితే ఉంటాయి సి లాంగ్వేజ్ లో. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటంటే మనం ఈ డేటా టైప్స్ వాడుతున్నప్పుడు ఆ స్పెసిఫైయర్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకి ప్రింట్ అవ్వదు, మనకి అసలు ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఒక స్పెసిఫైయర్ అయితే ఉంటుంది అనమాట. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఇంటీజర్ కి ఒకటి ఉంటుంది, నేను చెప్పాను కదా ఫ్లోట్, ఇట్లా కొన్ని డేటా టైప్స్ ఉంటాయని. ఒక్కో డేటా టైప్ కి ఒక్కో ఫార్మాట్ స్పెసిఫైయర్ అయితే ఉంటుంది. అది నేను నెక్స్ట్ డేటా టైప్స్ వీడియోలో అయితే చెప్తాను, దేనికి ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటుంది అనేది. సో ఒకవేళ మీరు కనుక సి లాంగ్వేజ్ లో ఒక వేరియబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటే, అంటే వేరియబుల్ లో స్టోర్ అయిన డేటాని మీరు ప్రింట్ చేయాలనుకుంటే మీరు ఇలా ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డబుల్ కోట్స్, దాని లోపల %d అని అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది. సో %d అంటే మనం ఇంటీజర్ వాల్యూ తీసుకున్నామని అర్థం అనమాట. తర్వాత ఒక కామా పెట్టి తర్వాత మీ వేరియబుల్ నేమ్ ఏ నేమ్ అయితే ఆ నేమ్ అయితే మీరు రాయండి. మీరైతే ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ యాస్టీస్ డబుల్ కోట్స్ లో %d పెట్టి కామా పెట్టి మీరు ఏ వేరియబుల్ నేమ్ ఉంటే ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చారంటే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేంజ్ వేరియబుల్ వాల్యూస్. ఒకవేళ మీరు ఈ యొక్క వేరియబుల్ వాల్యూస్ ని చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేయొచ్చు అనమాట సి లాంగ్వేజ్ లో. ఎగ్జాంపుల్ నేను ఇంట్ మైనమ్ ఈక్వల్ టు 15 అనేది ఇచ్చాను. అంటే ఇప్పుడు 10 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ 10 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లో నేను ఒక థర్డ్ లైన్ లో ఇంట్ మైనమ్ ఈక్వల్ టు 15 ఇచ్చాను, కానీ నేను 7th లైన్ లోనో 8th లైన్ లోనో నాకు ఈ వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ చేయాలనిపించినప్పుడు నేను మళ్ళా అక్కడ
అక్కడికి వెళ్ళి థర్డ్ లైన్ లో ఉన్న దీన్ని 10 చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ 8 లైన్ లోనే మైనమ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకోండి, మనకి ప్రింట్ అయ్యేటప్పుడు మైనమ్ ఈక్వల్ మనకి 10 ప్రింట్ అవుతుంది. మనం ఫస్ట్ లో ఇచ్చిన 15 ప్రింట్ అవ్వదు అనమాట. సో సి లాంగ్వేజ్ మనకి ప్రోగ్రామ్ ఇలా రీడ్ చేస్తూ వచ్చినప్పుడు ఈ వేరియబుల్ కి లాస్ట్ లో మనం 10 ఇచ్చాం కాబట్టి అదే ప్రింట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఓవర్ రైట్ అయిపోతుంది అనమాట. ప్రీవియస్ వాల్యూ అనేది ఓవర్ రైట్ అయిపోయి కొత్త వాల్యూ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ అలాగే యూ కెన్ ఆల్సో అసైన్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్. మీరు ఒక వేరియబుల్ డేటాని ఇంకో వేరియబుల్ లోకి స్టోర్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు నేను ఇంట్ మైనమ్ ఈక్వల్ టు 15 తీసుకున్నాను, నేను ఇంకొకటి వేరియబుల్ కూడా తీసుకుంటున్నాను, ఇంట్ మై అదర్ నమ్ ఈక్వల్ టు 23. ఇప్పుడు ఒక వేరియబుల్ లో 15 ఉంది, ఇంకో వేరియబుల్ లో 23 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మై అదర్ నమ్ లో 23 ఉంది కదా, సో నేను మై నమ్ లో కూడా 23 రావాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మై నమ్ ఈక్వల్ టు మై అదర్ నమ్ అని ఇచ్చాను అనుకోండి, మై అదర్ నమ్ అనే ఈ వేరియబుల్ లో ఏ డేటా అయితే ఉందో ఈ వేరియబుల్ లో కూడా సేమ్ అదే డేటా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం దీంట్లోకి అసైన్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి రూల్స్ అయితే చెప్తాను. ఎందుకంటే వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ రూల్స్ ఏంటంటే మనం యూనిక్ నేమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూనిక్ నేమ్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మీరు సేమ్ వేరియబుల్స్ ని ఎక్కువ క్రియేట్ చేశారంటే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. షార్ట్ నేమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఏజ్, సమ్, టోటల్ వాల్యూమ్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. బట్ మీరు వచ్చేసి ఎక్స్ అండ్ వై అయితే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే వాడుకోండి ఫ్రెండ్స్. అది 10 లైన్స్ 20 లైన్స్ ప్రోగ్రామ్ అయితే మీరు ఎక్స్ అండ్ వై అనేది ఈ వేరియబుల్స్ గా తీసుకోవచ్చు. అదే మీరు పెద్ద ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి లేదా మీరు కంపెనీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు వేరియబుల్స్ తీసుకున్నారు ఎక్స్ అండ్ వై అని మీరు తీసుకుంటే ఎక్స్, వై, జెడ్, ఏబిసిడి ఇట్లా 10-20 వేరియబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక పెద్ద సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలంటే. అలాంటప్పుడు మీకు ఎక్స్ అనే దానికి అసలు అక్కడ దేనికి యూజ్ చేశారు, ఎక్స్ ఏ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నారు అనేది తెలీదు. ఇది ఉంది ఇంట్ మినిట్స్ పర్ అవర్ ఈక్వల్ టు 60 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది కదా, ఎవరికైనా అర్థం అవుతుంది వేరియబుల్ అనేది మనం మినిట్స్ పర్ అవర్ అంటే టైం గురించి మనం ఈ వేరియబుల్ తీసుకుంటున్నాం అని ఎవరికైనా అర్థమైపోద్ది. అదే ఒకవేళ మీరు ఇంట్ ఎం ఈక్వల్ టు 60 అంటే ఇది ఒకవేళ మీకు అర్థం అవ్వచ్చు. కొన్నిసార్లు ఒక 1 మంత్ 2-3 మంత్స్ తర్వాత మీకు కూడా అర్థం కాకపోవచ్చు అసలు ఎం అంటే ఏంటి, ఎం ఈక్వల్ టు 60 ఎందుకు తీసుకున్నాను అని. అదే మినిట్స్ పర్ అవర్ అంటే ఇక్కడ మీరు మినిట్స్ పర్ అవర్ ఈక్వల్ టు అక్కడ ఎం పెట్టారు, రెండు ఒకేలా వర్క్ అవుతాయి. కానీ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ప్రోగ్రామింగ్ లో ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే అంత బాగా ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా రీసాల్వ్ చేసుకోగలుగుతాం అనమాట. కాబట్టి అండర్స్టాండ్ అయ్యేటట్టు అయితే వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. అలానే పెద్దగా క్రియేట్ చేసుకునే అవసరం లేదు, చిన్న చిన్నగా ఏజ్, సమ్ ఇట్లా క్రియేట్ చేసుకున్నా కూడా చాలు అనమాట. అండ్ అలాగే రూల్స్ చెప్పాలని చెప్పాను కదా, మీరు వేరియబుల్స్ ని క్రియేట్ చేయాలనుకుంటే నేమ్స్ గా క్రియేట్ చేయొచ్చు, లెటర్స్ క్రియేట్ చేయొచ్చు, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్ తో కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటే వీటితో ఫస్ట్ మీరు లెటర్ తో అయినా బిగించాలి, లేదా అండర్ స్కోర్ తో అయినా బిగించాలి. వేరియబుల్ నెంబర్స్ తో మీరైతే క్రియేట్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 1 ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, అది వేరియబుల్ గా తీసుకోవద్దు. అయితే నేను ఏజ్ 1 ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అనుకో, అది వేరియబుల్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ రావాలన్నాను. లేదా అండర్ స్కోర్ ఏజ్ 1 ఈక్వల్ టు 5 అని ఇస్తే అది కూడా కరెక్ట్ వేరియబుల్ అవుతుంది. మీరు వేరియబుల్ స్టార్ట్ చేస్తే ఒకటి ఆల్ఫాబెట్ అయినా రావాలి, లేదా అండర్ స్కోర్ అయినా ఫస్ట్ రావాలన్నమాట. నెంబర్ అనేది మీరు తర్వాత ఇచ్చుకోవచ్చు, కానీ ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. ఈ లాంగ్వేజ్ లో మనకి ఈ వేరియబుల్స్ ఇవన్నీ కూడా కేస్ సెన్సిటివ్ అనమాట. ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ లో మై వేర్ అండ్ మై వేర్ అనే 2 డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేశాను. మై వేర్ అనే దాంట్లో వి అనేది క్యాపిటల్ ఇచ్చాను, సెకండ్ మై వేర్ దాంట్లో నేను స్మాల్ వి ఇచ్చాను. నేను దీంట్లో 5 స్టోర్ చేశాను, దీంట్లో 10 స్టోర్ చేశాను. ప్రింట్ చేసేటప్పుడు దీన్ని ప్రింట్ చేయబోయి మంచిపోయి నేను స్మాల్ వి పెట్టేశాను, ఇదే ప్రింట్ అవుతుంది మనకి, ఇది ప్రింట్ కాదనమాట. ఎందుకంటే మీరు స్మాల్ వి పెడితే స్మాల్ విదే ప్రింట్ అవుతుంది. ఈ వేరియబుల్ ఎలా ఉందో అలానే మీరు రాయాల్సి ఉంటుంది, అప్పుడే ప్రింట్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు వేరియబుల్స్ లో ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అయితే యూజ్ చేయాలన్నమాట. చెప్పాను కదా, ఓన్లీ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్ ఇవి మాత్రమే మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అయితే యూజ్ చేయలేరన్నమాట అండ్ వేరియబుల్స్ లో. అలాగే కొన్ని వర్డ్స్ అయితే ఉంటాయి, అవి కూడా మీరైతే యూజ్ చేయలేరు వేరియబుల్స్ గా. అది ఎలా, అవి ఏమంటే ఇంట్ అనమాట. అంటే ఇంట్ అంటే నేను చెప్పాను కదా డేటా టైప్స్ అనేసి, ఇంటూ, ఫ్లోట్, యారో, డబుల్ ఇవన్నీ డేటా టైప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ నేమ్ కి ముందు డేటా టైప్ ఇస్తాం. అలాంటిది మీరు డేటా టైప్ ఒకటే ఇచ్చి వేరియబుల్ ఇంటూ ఇచ్చారనుకోండి, అది వర్క్ అవుతుంది అనమాట, రన్ అవ్వదు. అది ఎందుకంటే 2 డేటా టైప్లుగా తీసుకుంటది, పక్క 2 డేటా టైప్లు ఇచ్చినట్టు తీసుకుంటది, వేరియబుల్ గా తీసుకోదనమాట. ఇది రూల్స్ అనేది వచ్చేసి మీకు ఇంతకు
ఇంతకుముందు చెప్పాను కదా, సో ఆ ప్రోగ్రామ్స్ అయితే ఒకసారి మీకు అయితే రన్ చేసి అయితే చూపిస్తాను. కోడ్ బ్లాక్ లోకి అయితే వచ్చాను. వచ్చేసి నేను నార్మల్ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తాను. చూడండి, నార్మల్ ఒక ప్రోగ్రామ్ అయితే రన్ చేశాను. హలో అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక డేటా టైప్ అయితే తీసుకుంటాను. సో ఇంట్ మైనమ్ అని తీసుకున్నాం. సో ఇంట్ మైనమ్ ఈక్వల్స్ టు 10 అనమాట. అంటే నేను ఈ నమ్ అనే దాంట్లో 10 అయితే స్టోర్ చేశాను అనమాట. 10 అనే నెంబర్ ని ఈ వేరియబుల్ స్టోర్ అయింది. ఇప్పుడు ఈ వేరియబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి జావా పైథాన్ ఏం చేస్తారంటే ప్రింట్ ఎఫ్ తీసుకొని బ్రాకెట్స్ లో మైనమ్ అని ఇచ్చేస్తారనమాట. సో మైనమ్ అని ఇచ్చేసిన తర్వాత దీన్ని బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తారు. కానీ మనకి జావా పైథాన్ రన్ అవుతుంది, కానీ మనకి సి లాంగ్వేజ్ లో చూస్తే మీకు ఎర్రర్ వచ్చేసింది. చూసారా, ఎగ్జిక్యూషన్ ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ మనకి ఫార్మాట్ స్పెసిఫైర్ నేను చెప్పాను కదా, డేటా టైప్స్ యూస్ చేస్తున్నాం అంటే దానికి ఫార్మాట్ స్పెసిఫైర్స్ అయితే ఉంటాయి. దానికోసం మీరు డబుల్ కోట్స్ అయితే తీసుకోండి. నేను డబుల్ కోట్స్ అయితే తీసుకున్నాను. ఆ డబుల్ కోట్స్ మధ్యలో %d తీసుకున్నాను. మళ్ళీ ఈ డబుల్ కోట్స్ అయిపోయిన తర్వాత నేను ఒక కామా ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇప్పుడు రన్ చేసి చూస్తాను. చూడండి, బిల్డ్ అండ్ రన్ చేస్తే ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే మనం ఫార్మాట్ స్పెసిఫైర్ ని యూజ్ చేసాం అనమాట. ఫార్మాట్ స్పెసిఫైర్ ని యూజ్ చేస్తే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తానంటే డిక్లేర్ చేస్తాను. ఫస్ట్ వేరియబుల్ ని డిక్లేర్ చేసి ఆ తర్వాత నేను అసైన్ చేస్తాను వేరియబుల్ ని కింద. నేను మైనమ్ అనే దాన్ని అయితే వేరియబుల్ అయితే తీసుకున్నాను అని నేను ఎటువంటి డేటా అనేది దీనికి అసైన్ చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తాను. 0 వచ్చింది. 0 ఎందుకు వచ్చిందంటే నేను ఎటువంటి వాల్యూని నేను వేరియబుల్ కి అయితే అసైన్ చేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎంటర్ చేసి ఇక్కడ మైనమ్ ఈక్వల్స్ టు 25 సెమీకోలన్ ఇస్తాను. సో సెమీకోలన్ అయితే మర్చిపోవద్దు, ప్రతి దానికి సెమీకోలన్ అయితే పెట్టండి. ప్రతి లైన్ కి సెమీకోలన్ పెట్టాలి సి లాంగ్వేజ్ లో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వేరియబుల్ అయితే జస్ట్ డిక్లేర్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి వాల్యూని అసైన్ చేశాను. డిక్లేర్ చేయడం అంటే ఇలా, అసైన్ చేయడం అంటే ఇలా. మీరు డైరెక్ట్ గా కూడా ఇందాక చేశాను కదా, అది డిక్లేర్ అండ్ అసైన్ చేయడం ఒకేసారి అయిపోయింది. డిక్లేర్ అండ్ అసైన్ రెండు వేరుగా అయ్యాయి. యాస్టీస్ ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే యూస్ చేశాను. ఇంటికి %d మైనమ్ ఇచ్చాను. ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే నాకు 25 అయితే వచ్చేసింది. చూసారు కదా, నేను ఇక్కడ వచ్చేసి 2 వేరియబుల్స్ అయితే తీసుకుంటాను. 2 వేరియబుల్స్ తీసుకుంటే ఒక్కో వేరియబుల్ కి నేను ఒక్కో వాల్యూ అయితే ఇస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీనికైతే 20 ఇస్తాను, మైనమ్ కి 10 ఇద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే మైనమ్ ఈక్వల్ టు మైనమ్1 ఇచ్చాను సెమీకోలన్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి అర్థం ఏంటంటే ఇంటిజర్ తీసుకున్నాను డేటా టైప్, మైనమ్ అనే వేరియబుల్ లో 10 స్టోర్ చేశాను, మైనమ్1 అనే దాంట్లో 20 స్టోర్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైనా ఇలా స్టోర్ అవుతుంది మనకి డేటా అనేది, ఇలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు 10 వచ్చి దీంట్లో స్టోర్ అయింది కదా, అట్లాగే మైనమ్1 వచ్చేసి మైనమ్ లో స్టోర్ అవుతుంది. కాబట్టి నేను మైనమ్ అని ప్రింట్ చేసినప్పుడు నాకు 20 ప్రింట్ అవుతుంది. అని నేను ఇక్కడ ఇక్కడ అసైన్ చేసింది అంట మైనమ్ కి 10 అని నాకు ప్రింట్ చేస్తే 20 ప్రింట్ అవుతుంది. ఎందుకు 20 ప్రింట్ అవుతుందంటే మైనమ్1 లో 20 ఉంది, ఆ 20ని మనం దీంట్లోకి స్టోర్ చేపించాం కాబట్టి మైనమ్ ప్రింట్ చేస్తే మైనమ్ లో 1 లో ఉన్న వాల్యూ మనకి మైనమ్ లోకి వచ్చింది కాబట్టి మైనమ్ లో 20 ప్రింట్ అవుతుంది. సరే, 20 ప్రింట్ అయింది. ఈ వీడియో ఎలా అనిపించింది అంతవరకు చూస్తారంటే మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.